నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం గా ప్రకటించాలి. సూలూరుపేటలో జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమంలో ప్రజా అభిప్రాయాన్ని తెలియజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. శాంతి భద్రతల పరిరక్షణలో ఎక్కడా రాజీ పడం. గూడూరు పట్టణ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడిన డీఎస్పీ గీత. మాకు ఇళ్ల స్థలాలు, రేషన్, ఆధార్ కార్డులు ఇప్పించండి. మనుబోలు రెవెన్యూ కార్యాలయంలో జరుగుతున్న గ్రీవెన్స్ డేలో ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేసిన అక్కంపేట గిరిజనులు. మండలంలో మొత్తం పాఠశాలలను 4 క్లస్టర్ వైజ్ గా విభజించడం. సైదాపురంలో జరిగిన ప్రధానోపాధ్యాయుల సమావేశంలో మాట్లాడిన ఎంఈఓ సుప్రియ. శాంతి భద్రతల పరిరక్షణలో ఎక్కడా రాజీ పడమని, ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని గూడూరు పట్టణ డీఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన గీత కోరారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. గూడూరు పట్టణంలోని సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో నూతన డీఎస్పీగా గీత బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్ 1 పరీక్షలు రాసి మొదటి పోస్టింగ్ గా ఆమెను ప్రభుత్వం నియమించింది. డీఎస్పీ గీత మాట్లాడుతూ, గతంలో డెంటల్ వైద్యురాలిగా తహసీల్దార్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో సీఐగా విధులు నిర్వహించామని తెలిపారు. గ్రూప్ 1 పరీక్షలు రాసి డీఎస్పీగా బాధ్యతలు నిర్వహించామని, చట్ట ప్రకారం విధులు నిర్వహిస్తానని, ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నా పేరు గీత, మాది గుంటకల్, అనంతపూర్ జిల్లా. మా హస్బెండ్ పేరు సిహెచ్ విజయ్ కుమార్ రెడ్డి. ఈజ్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్, ప్రెసెంట్ విజయవాడలో వర్క్ చేస్తున్నారు. రీసెంట్గా గ్రేహౌన్స్ వైజాగ్లో రిగరస్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చాము. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ పోస్టింగ్ రిగార్డింగ్ డ్యూటీస్, ఎస్పెషల్లీ లా అండ్ ఆర్డర్ కానీ, ఉమెన్ అండ్ చిల్డ్రన్ క్రైమ్స్ కానీ, ట్రాఫిక్ ఇష్యూస్ ఎటువంటి ఏదైనా ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది కలగనీయకుండా నా డ్యూటీస్ చేస్తానని కోరుకుంటున్నాను. తర్వాత మరొక వర్క్ చేశాను. అండ్ నా గ్రాడ్యుయేషన్ డెంటిస్ట్. సో దిస్ ఇస్ మై జర్నీ. ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, వివిధ శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్న నారా లోకేష్ ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ప్రకటించాలని గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ అన్నారు. సూలూరుపేటలో జరుగుతున్న పక్షుల పండుగ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికగా తన కోరిక కళ అని, అలాగే ప్రజల కోరిక అని, ఆ కోరికను ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలోనే తీరుస్తారని ప్రజలను ఉద్దేశించి తెలియజేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో మన నాయకుడు, యువ నాయకుడు, పాదయాత్రలో పేద ప్రజల కష్టాన్ని తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నా కోరికని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నానని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్. మనుబోలు రెవెన్యూ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో అక్కంపేట గ్రామానికి చెందిన గిరిజనులు ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న వారికి ఇళ్ల స్థలాలు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేవని, వెంటనే వారి సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్ సుబ్బయ్యను కోరారు. అనంతరం ఆయనకు వినతి పత్రం అందజేసి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమం టీడీపీ నాయకులు పూండ్ల రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. లేవు, రావటం కూడా రావట్లేదు. పెట్టినా కూడా ఎంత బాగా పెట్టినా కూడా తిరిగి కలరికి పోవస్తున్నా కానీ ఏం రావడం మాకు ఇల్లు స్థలాలు లేవు. అట్లు కూడా అడుగున్నాము. అన్నీ అడిగినా కూడా ఏం పట్టించుకోవటం లేదు. అందరూ గొమ్మగా ఉంటున్నారు. మేము తిరిగి గొమ్మగా మాకు అన్నీ రావాలి. అందుకే మేము అడుగుతున్నాం మండలం కాడికి. మాకు లేక మేము అర్జీలు పెట్టుకొని అట్టుకొచ్చినాము. అదే అక్కంపేట కాలనీ, ఎస్టీ కాలనీ. అందుకని మాకు జాయింట్ ఫ్యామిలీ రేషన్ కార్డులు కానీ ఏం కానీ కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు.
ఆధార్ కార్డులు కూడా కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. అందుకని మేమంతా ఇక్కడికి వచ్చి అర్జీ పెట్టుకొని ఎంఆర్ఓ కాడికి వచ్చి మండలంలో మొత్తం పాఠశాలలను 4 క్లస్టర్ వైజ్ గా విభజించడం జరిగిందని ఎంఈఓ సుప్రియ అన్నారు. సైదాపురంలో నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సైదాపురం మండలంలోని జడ్పీ పాఠశాల నందు ప్రధాన ఉపాధ్యాయులకు, కాంప్లెక్స్ ఉపాధ్యాయులకు 2వ ఎంఈఓ సుప్రియ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియమించిన జీవో 117 రద్దు, 60 కంటే ఎక్కువ ఉన్న స్కూళ్లను ఎన్రోల్మెంట్ మెడల్ స్కూల్ తీర్చిదిద్దాలని ప్రతిపాదన ప్రభుత్వం నియమించిందని, మండలంలో మొత్తం పాఠశాలలను 4 క్లస్టర్ వైజ్ గా విభజించడం జరిగిందన్నారు. వాటిలో చాగనం, సైదాపురం, మర్లపూడి, ఊటుకూరు స్కూళ్లను, ఎన్రోల్మెంట్ ఎక్కువగా మెడల్ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్రోల్మెంట్ తక్కువ ఉన్న వాటి స్కూళ్లను ఫౌండేషన్ స్కూల్స్ గా ప్రపోజల్ చేయడం జరుగుతుందన్నారు. ఈరోజు ఇక్కడ మనకు మండలంలో కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి ఆ ఉపాధ్యాయులందరినీ కూడా, ప్రధానోపాధ్యాయుల్ని అలాగే కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల్ని అందరినీ కూడా సమావేశపరచడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ కొత్తగా ఇచ్చినటువంటి 117 జీవో రద్దులో భాగంగా అంతా మనము ప్రైమరీ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ 60 కంటే ఎక్కువగా ఉన్న చోట మోడల్ ప్రైమరీ స్కూల్ పెట్టాలని చెప్పని గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టున్నది. దానికోసంగా మనము ఈ మండలం మొత్తం మీద ఉన్నటువంటి పాఠశాలలను 4 క్లస్టర్స్గా విభజించడం జరిగింది. 4 క్లస్టర్స్లో కూడా ఒకటి చాగనము, సైదాపురము, మర్లపూడి అలాగే ఊటుకూరు కాంప్లెక్స్గా మనము వాటిని ఏర్పరచడం జరిగింది. వీటిల్లో భాగంగా ఈరోజు టీచర్స్ అందరినీ కూడా సమావేశపరిచి ఎన్రోల్మెంట్ ఎక్కువగా ఉన్నటువంటి పాఠశాలల్ని మోడల్ ప్రైమరీ స్కూల్స్గా అప్గ్రేడ్ చేస్తూ, అలాగే ఎన్రోల్మెంట్ తక్కువగా ఉన్నటువంటి వాటిని, అలాగే ఆ పాఠశాలకు దగ్గరగా ఉన్నటువంటి వాటిని ఫౌండేషన్ స్కూల్స్గా మార్పు చేయాలని చెప్పని ప్రపోజల్స్ రెడీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా యూపీ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ తక్కువగా ఉన్నటువంటి 35 కంటే కూడా తక్కువగా ఉన్నటువంటి యూపీ స్కూల్స్ని డౌన్ గ్రేడ్ చేస్తూ బేసిక్ ప్రైమరీ స్కూల్స్గా లేదా మోడల్ ప్రైమరీ స్కూల్స్గా డౌన్ గ్రేడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 60 కంటే ఎక్కువ ఉన్నటువంటి యూపీ స్కూల్స్ని హై స్కూల్స్గా మార్చడానికి కూడా ప్రపోజల్ పంపడం జరుగుతుంది. అదేవిధంగా మన మండలంలో తూర్పులో ఉన్నటువంటి యూపీ స్కూల్లో 60 కంటే ఎక్కువగా ఉన్నందువల్ల 6th to 7th విద్యార్థులు 60 కంటే ఎక్కువగా ఉన్నందువల్ల దాన్ని మనం హై స్కూల్స్గా మార్చాలని చెప్పి ప్రపోజల్ ప్రతిపాదించడం జరిగింది ఈరోజు. అదేవిధంగా మనకు గులించెర్లలో, తర్వాత లింగసముద్రము, కేజీఆర్ పాలెం మొదలైనటువంటి చోట 6-7 తరగతుల విద్యార్థుల యొక్క ఎన్రోల్మెంట్ తక్కువగా ఉన్నందువలన వాటిని బేసిక్ ప్రైమరీ స్కూల్స్ గాను మోడల్ ప్రైమరీ స్కూల్స్ గాను డౌన్ గ్రేడ్ చేయడం ప్రతిపాదించడం జరిగింది. దీనికోసంగా అందరూ ప్రధానోపాధ్యాయుల్ని వైజేపీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు సోమవారం ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ లైన్ సేవాలి సుబ్రహ్మణ్యం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి ప్రగతి సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైజేపీ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పివి మనోజ్ కుమార్, అడిషనల్ సెక్రటరీ మురళీరాజు, సెక్రటరీ ఎం శ్రీనివాస్ యాదవ్, ట్రెజరర్ పసుపులేటి ప్రసాద్ మరియు క్లబ్ సభ్యులు పాస్ట్ రీజనల్ చైర్మన్ ఆర్వి రావు, మురళీనాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఎల్ఎన్ స్వామి, రవీంద్రారెడ్డి, వై వేణురెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆ ట్రావెల్ చేసిన దాంట్లో నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు ప్రగతి సేవా సంస్థకి ఈ ఒక చంద్రశేఖర్ ఎట్లానో ఈ ఒక వైజేపీ లయన్స్ క్లబ్కి తప్పుగా అనుకోవద్దు. వైజేపీ లయన్స్ క్లబ్కి వాళ్ళ 3 పిల్లర్స్, ఈ 4వ పిల్లర్ ఇప్పుడే చెప్పారు మా రవీంద్ర రెడ్డి, ఆయన మా మేడం మా సోదరి. కాబట్టి వీళ్ళు 4 ఒక 4 పిల్లర్లాగా ఈ ఒక బ్యాక్ బోన్, అంటే వాళ్ళ ప్రోచ్ అంటే ఒక తపన ఉండాలి. మనం పేదవాడికి ఎవరికైనా సరే ఏదైనా చేయాలన్నా అది అందరికీ రాదు, అది ఆ మనసు రావాలి. మాకు జిల్లా కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు అన్ని క్లబ్బులకి దగ్గర 60 క్లబ్లు ఉంటాయి సార్. 60 క్లబ్లకి 6 4 అందరికీ మిషన్ ఇచ్చారు. వాళ్ళు 1 నెల 2 నెలలు శిక్షణ అని చెప్పి పెట్టి మానేయడం జరిగింది. కానీ మాకు ఇచ్చిన వెంటనే బాధ్యత తీసుకొని దీన్ని ఎట్లా చేయాలని మా మెంబర్స్ సహకారంతో అందరు చర్చ చేసుకొని నిర్ణయిస్తే, సార్ మనకి నేర్పించడానికి
ఒక బాడుగా రూమ్ కావాల్సి వస్తుంది. బాడుగా ఎవరు కడతారు, ట్రైనింగ్కి శాలరీ వాళ్ళు అది ఎవరు ఇస్తారనేసి మా బోర్డు మీటింగ్లో డిస్కషన్ జరిగింది. సరే ఏదో విధంగా వాళ్ళు ఇచ్చినందుకైనా మనం మొదలు పెట్టాలనే ఉద్దేశంతో మా ఇల్లు ఉంటే ఆ ఇంట్లో మొట్టమొదట ఖాళీ చేయించి బాడుకునే దాన్ని ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఈ కుటుంబ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం. దీనికి ప్రధానమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసి ఇక్కడ పైనుండేటువంటి అధికారుల నుంచి కానీ మరి ఇతరుల నుంచి కానీ ఈ శిక్షణకు అవసరమైనటువంటి ఈ మిషన్లన్నీ సంపాదించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి సహకరిస్తున్నటువంటి పాటుపడుతున్నటువంటి ఆర్వి రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 4 సంవత్సరాల నుంచి సుమారుగా 300 మందికి పైచిలుకు ఈ రోజు వరకు అందరికీ శిక్షణ ఇవ్వటం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం ఇది. ప్రధానంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ శిక్షణకు వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా, ప్రతి స్త్రీ కూడా కుటుంబంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన కడివేటి చంద్రశేఖర్ గారి గురించి చెప్పాలంటే వారు ఇంటినే ఒక సేవా నిలయంగా కింద విశాలమైన పార్కింగ్లో ఒక నిరంతర ప్రక్రియలాగా నిర్వహిస్తూ గూడూరులో ఎంతోమందికి వారి సేవలు అందించడం జరిగింది. వారు ఈ కార్యక్రమానికి విచ్చేసి దీన్ని ప్రారంభించడం మా అదృష్టంగా భావిస్తున్నాము. గూడూరు పట్టణంలోని సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ కార్యాలయంలో ఈ నెల 25వ తేదీ నుండి ఉచిత బ్యూటిషియన్ కోర్సు ప్రారంభించడం జరుగుతుందని, ఈ కోర్సులో శిక్షణ ఇవ్వడమే కాకుండా సర్టిఫికెట్లు కూడా అందజేయడం జరుగుతుందని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వివరాలు తెలియజేశారు. బ్యూటిషియన్ కోర్సుని ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నాము. గతంలో చాలామంది బ్యూటిషియన్ కోర్సు కోసం అడుగుండారు. నేను ఇట్లా ప్రెస్కి ఇస్తానని చెప్పున్నాను. వాళ్ళందరూ కూడా 25వ తేదీ లోపల వచ్చి అప్లికేషన్ తీసుకోవాల్సింది. వయోపరిమితి 30 సంవత్సరాల లోపు వాళ్ళు మాత్రమే. 10th కంపల్సరీ పాస్ అయి ఉండాలా. తర్వాత ఎవరికి అవసరమో వాళ్ళ వరకే తీసుకుంటాము. ఈ కోర్సు చాలా కాస్ట్లీ. మామూలుగా 25,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ కోర్సులో ముఖ్యమైనది ఏంటంటే సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ ఉంటే మనం ఎక్కడికన్నా పోయి పార్లర్స్లో జాబ్ చేయొచ్చు. మేము ఈ కోర్సుని సర్టిఫికేట్ తోటి పెడుతున్నాం కాబట్టి ఇది మహిళలందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఈ కోర్సులో ఫేషియల్స్, థ్రెడ్డింగు, మెహందీ, శారీ ఫోల్డింగు, ఫేషియల్స్లో ఆల్ ఏజెస్ వాళ్ళకి ఎట్లాంటి స్ట్రోక్స్ అనేది కూడా నేర్పిస్తాము. ముఖ్యంగా మేకప్స్ అయితే 5 రకాల మేకప్స్ చెప్తాము. హెయిర్ స్టైల్స్ కూడా ఇప్పుడు వచ్చే హెయిర్ స్టైల్స్ చెప్తాము. అది కాకుండా హెయిర్ కటింగ్స్ కూడా 4 కటింగ్స్ నేర్పిస్తాము. ఆల్మోస్ట్ బ్యూటిషియన్ కోర్సు కంప్లీట్గా కూడా దీంట్లో వస్తుంది. ఇదైన తర్వాత రికార్డ్ రాయాలి. రికార్డ్ రాసిన వాళ్ళకి మాత్రమే సర్టిఫికేట్ ఇస్తాము. ఎగ్జామ్లో పాస్. తడా సూలూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 3వ రోజు సోమవారం ఉదయం నేలపట్టు పక్షుల విభాగం నందు ఏర్పాటు చేసిన గేమ్స్, ఛాయాచిత్ర ప్రదర్శనను పర్యావరణ విజ్ఞాన కేంద్రమును విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యువత, ప్రజలు భారీగా తరలివచ్చి అందరూ కలిసి ఉత్సాహంగా పాల్గొని పక్షులను వీక్షించారు.
ఫ్లెమింగో ఫెస్టివల్ 2020 సందర్భంగా 3వ రోజు నేలపట్టు పక్షుల రక్షణ కేంద్రం వద్ద ఉల్లాసంగా ఉత్సాహంగా ఫెలికాస్ తదితర అరుదైన పక్షులను వీక్షించి ప్రకృతిని ఆస్వాదిస్తున్న యువత, విద్యార్థులు, పలువురు పర్యాటకులు, ప్రజలు అన్ని రకాల భద్రత, త్రాగునీరు, గైడ్స్ తదితరులు ఏర్పాటు చేసిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. పలువురు ప్రజానికం, విద్యార్థులు మాట్లాడారు. We all are from Minerva English Medium High School from Goodur. We came from Goodur to here to watch this Flamingo Festival, and this Flamingo Festival is very useful to children, and we learn many things from this Nelapattu Bird Sanctuary. And as we all see here, Flamingo birds are here. We see many. మేము చాలా చూసాము ఈ ఫ్లెమింగో దగ్గర. ఇంకా మేమంతా కలిపి 80 మెంబర్స్ వచ్చాము. ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్ అయింది. ఇక్కడ చాలా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఫుడ్ కానీ వాటర్ కానీ అన్నీ ఉన్నాయి. సో అందరూ వచ్చి ఇక్కడ చూడొచ్చు. మాకు చాలా యూస్ఫుల్, చాలా పెద్ద మెమొరీ. ఇక్కడ మేము మర్చిపోము. థ్యాంక్ యూ. We are from Minerva English Medium High School in Goodur. Today we are here to watch Nelapattu Sanctuary. Here we saw more birds like flamingo birds and others. Today we saw bird film, and today we are here to experience a new bird sanctuary. We came here by 80 members, and we have a great experience about these birds, and government had taken a great responsibility of this sanctuary, so we can visit it and we can have a great memory in our life. Thank you. 4 yearsకి స్టార్ట్ చేశారండి. ఈరోజు వచ్చింది. ఇక్కడ చాలా పక్షులు ఉన్నాయి. మేమైతే చాలా ఎక్స్పీరియన్స్గా చూస్తూ ఉన్నాం వీటిని. వీటి వల్ల పిల్లలకి చాలా బర్డ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఏంది అన్నీ కూడా తెలుస్తాయి. వీటి ద్వారా వచ్చేటువంటి వ్యర్థము ఈ వాటర్లో పడి ఆ వాటర్ అనేది వ్యవసాయానికి వెళ్ళడం వల్ల వ్యవసాయం కూడా బాగా అభివృద్ధి చెందుతుందండి. సో ఈ నేలపట్టు మేము 4 years తర్వాత ఇప్పుడు చూస్తున్నాం. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. చాలా సెక్యూరిటీ కూడా పెట్టున్నారు. దీని ద్వారా మేము చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాము. ఫెసిలిటీస్ కూడా అన్నీ బాగున్నాయండి. ఎక్కడ మై నేమ్ ఇస్ డి జోస్నా. ఐఎమ్ స్టడీయింగ్ 10th class. ఐఎమ్ ఫ్రమ్ ZP High School, Erpedu. Today we are seeing birds and parks. These are so beautiful. I am very happy to. Renuka from Kalahasti. I visited this Nelapattu with my family to see these birds. There are 5 types of birds. Only spoon-billed duck matram Australia nunchi ochindi. Remaining 4 birds Thailand, Sri Lanka, Nepal nunchi vachayi. Nelapattu Bird Sanctuary, Pulicat Bird Sanctuary రెండు ప్రదేశాలని బాగా టూరిజం పరంగా అభివృద్ధి చేయించాలని, అదేవిధంగా వీటి మీద ఆధారపడుతున్నటువంటి సుమారుగా 10,000 మంది మత్స్యకారులు వాళ్ళకు కూడా జీవనోపాధి పెంచాలని, అదేవిధంగా టూరిజం పెంచినట్టయితే ఎంతో మందికి ఇక్కడ ఉపాధి వస్తుంది. మీరు చూసుకున్నట్టయితే ఈరోజు ఫ్లెమింగో ఫెస్టివల్లోనే అనేక రకమైనటువంటి స్టాల్స్ ఉన్నాయి. వాళ్ళకు ఉపాధి, చాలామంది చిన్న చిన్న కొట్లు పెట్టుకున్నారు. వాళ్ళకి ఈ 3-4 రోజులు కొంచెం ఉపాధి కలుగుతుంది. అదేవిధంగా చాలామంది అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇవన్నీ చేస్తున్నాం. దీని ద్వారా మనకి చాలామందికి ఉపాధి కూడా అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. ఏదైనా అవసరం లేదు. పోలీస్ వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. అదే కాకుండా గూడూరు మండలంలోని పాలచెరులో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని జయప్రదం చేశారు. రుద్రాయ మహారు
रुद्राय काल रुद्राय कल्पांत रुद्राय वीर रुद्राय रुद्र रुद्राय घोर रुद्राय अघोर रुद्राय मार्तांड रुद्राय अंड रुद्राय ब्रह्मांड रुद्राय चंड रुद्राय प्रचंड रुद्राय दंड रुद्राय सूर रुद्राय वीर रुद्राय भव रुद्राय भीम रुद्राय अतल रुद्राय वितल रुद्राय स्वतल रुद्राय महातल रुद्राय रसातल रुद्राय तलातल रुद्राय पाताल रुद्राय नमो नमः। ओम शिवोऽहं ओम शिवोऽहं रुद्रनामं भजेऽहं। ओम शिवोऽहं रुद्र। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం గా ప్రకటించాలి. సూలూరుపేటలో జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమంలో ప్రజా అభిప్రాయాన్ని తెలియజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. శాంతి భద్రతల పరిరక్షణలో ఎక్కడా రాజీ పడం. గూడూరు పట్టణ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడిన డీఎస్పీ గీత. మాకు ఇళ్ల స్థలాలు, రేషన్, ఆధార్ కార్డులు ఇప్పించండి. మనుబోలు రెవెన్యూ కార్యాలయంలో జరుగుతున్న గ్రీవెన్స్ డేలో ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేసిన అక్కంపేట గిరిజనులు. మండలంలో మొత్తం పాఠశాలలను 4 క్లస్టర్ వైజ్ గా విభజించడం. సైదాపురంలో జరిగిన ప్రధానోపాధ్యాయుల సమావేశంలో మాట్లాడిన ఎంఈఓ సుప్రియ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.